ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఇప్పుడు కూడా మరొకసారి నీ సేవకుని మీరు నిలబెట్టుకుని నీ నోటు బోరగా వాడుకుని తండ్రి మా హృదయ అంతరంగాల్లోకి మీరు మాట్లాడి మేము ఎలా జీవించాలో మాకు మరొకసారి నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం, అందరం కూడా కూర్చుందాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 19 నుంచి 26 వచనాలు ఈరోజు మన వాక్య భాగం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 19వ వచనం నుంచి 26వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి వాక్యము బోధించక ఫినికే, కుప్ర, అంతియోకే ప్రదేశము వరకు సంచరించిరి. కుప్రయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకుకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించరు. ప్రభు హస్తము వారికి తోడైండను గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారము యెరూషలేములో బర్నబాకు, అంతియోకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకుని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహువాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడేది. మొట్టమొదట అంతియోకులో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ది యాంటియాక్, ద క్రాడల్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవత్వానికి ఉయ్యాల వంటిది ఈ అంతియోకు. ఎందుకు మొదటి శతాబ్దంలో శిష్యులను క్రైస్తవులు అన్నారు? ఎందుకు మొదటి శతాబ్దంలో మొట్టమొదటిగా శిష్యులను క్రైస్తవులు అన్నారు? ఎవరు అన్నారు? ఎందుకన్నారు? ఎవరు అన్నారు అనే 2 ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఈరోజు మన ముందు ఉన్నాయి. ఈ యొక్క అపోస్తుల కార్యాలు మొదటి నుంచి 11వ అధ్యాయం వరకు బిల్డప్లో ఎలాగొచ్చిందంటే, దేవుడు పైకి వెళ్ళిపోతూ యేసుక్రీస్తు నాకు అనేక మందిని శిష్యులుగా చేయమని, యూదయ దేశము సమస్తమైన దేశం నాకు శిష్యులుగా నన్ను చేయమని చెప్పి నాకు సాక్షులుగా ఉండమని ఆదేశించిన తరువాత మొట్టమొదటగా యూదులకు తన సువార్తను ప్రకటించాడు. ఈ ప్రపంచంలో ప్రాముఖ్యంగా బైబిల్ కోణంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకరు యూదులు, 2 అన్యులు, 3 యూదులు అన్యులు పెళ్లి చేసుకుంటే వచ్చిన మిశ్రిత జనాంగము సమరయులు. యూదులు, సమరయులు, అన్యులు. జ్యూస్, సమారిటన్స్ ఆర్ ద మిక్స్డ్ పీపుల్ అండ్ జెంటైల్స్ అనే 3 ప్రాముఖ్యమైన వర్గాలు ఇక్కడ మనకి ఉన్నాయి. 2వ అధ్యాయంలో యూదుల్ని ఆయన తన తిట్టు పిలుచుకున్నాడు. 8వ అధ్యాయంలో సమరయుల్ని ఫిలిప్ యొక్క సువార్త ద్వారా ఆయన తట్టు పిలుచుకున్నాడు. దాని తర్వాత మొట్టమొదటిగా ఒక అన్యుడికి సువార్త ప్రకటన చేసి ఐథోపియా కందకే రాణి యొక్క ధనాగారం అంతటి మీద ఫైనాన్స్ మినిస్టర్ అయిన
ఐథియోపియాకు చెందిన నపుంసకుడిని దేవుడు ఫిలిప్పు ద్వారా తన యొక్క రాజ్యంలోనికి పిలుచుకున్నాడు. దాని తర్వాత 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి పేతురు ద్వారా కొర్నేలికి ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని పంపాడు. పేతురికి 3 స్ట్రైక్ బై స్ట్రైక్ విజన్స్ ఇచ్చి, దర్శనాలు ఇచ్చి, ఆకాశం నుంచి ఒక చెంగు కిందకి రాగా అందులో బల్లులు, ఎలకలు, చతుష్పాద జంతువులు, సాలీడు పురుగులు, అన్ని రకాల జంతువులు ఉంటే వాటిని నువ్వు చంపుకుని తిను అని చెప్పి పేతురికి 3 సార్లు దర్శనం వస్తే పేతురికి ఆ విషయమై ఏమీ అర్థం కానప్పుడు, ఏంటి ప్రభువా అని పేతురు అడిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు చూడండి 10వ అధ్యాయము 28వ వచనంలో జవాబిస్తూ ఉన్నాడు. పేతురికి ఇటువంటి అవగాహన కలిగింది. పక్కనే ఉన్న పేజీలో అపోస్తలుల కార్యాలు 10:28. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టి వానిని ముట్టుటకైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదా? అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాను. తద్వారా అన్యులందరినీ కూడా, అన్యజాతి ఎవరైనా సరే, ఇంగ్లాండ్ అయినా, అమెరికా అయినా, ఫ్రాన్స్ అయినా, స్పెయిన్ అయినా, బ్రిటన్ అయినా, ఏదైనా సరే, యూదులకు తక్కువ జాతి వారు, యూదులకు తక్కువ జాతి వారు. ఎందుకు? యూదులు రోమియుల చేత పరిపాలన చేయబడుతున్నారు, అనగా గ్రీకు వీరుల చేత పరిపాలన చేయబడుతున్నారు, అనగా అలెగ్జాండర్ వీళ్ళందరూ సంపాదించిన సామ్రాజ్యాల్లో వారి కింద ఉన్నారు. కానీ యూదులు ఆత్మీయంగా మేము వారి పైన ఉన్నాము. ఏ జాతి వారితోనూ, ఏ మతం వారితోనూ మేము కలవము, మేము ఎక్కువ జాతి వారము. మీరు మమ్మల్ని పరిపాలించినా సరే రోమియుల్లారా, సీజర్ మీకు గొప్ప చక్రవర్తి అయినా, మేము మటికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన గొప్ప జనాంగము, మేము తలవంచము, ఈ దేవుడు మాకే సొంతము అనే ఆలోచనలో ఉండగా పేతురు యొక్క ఆలోచనలు పటాపంచలు చేస్తూ అన్ని చతుష్పాద జంతువులు అతను తినుట ద్వారా దేవుడు అందరికీ దగ్గరే అయినాడు అని చెప్పి 34 వచనం 10:34 దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయన బడిపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. తర్వాత మాట, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఫినిష్, పీరియడ్. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాట పేతురికి, యూదులందరికీ అర్థం చేయటానికి పేతుర్ని ఒక వెపన్గా, ఒక మూలముగా వాడుకుని దేవుడు కొర్నేలికి మధ్యలో ఒక సంభాషణ ద్వారా అన్యులకి, యూదులకి, యూదరేతరులకి, యూదులకి అన్యులకి మధ్యలో పట్టిన సంకర జాతి వారందరికీ కూడా యేసు క్రీస్తే దేవుడు అనే నగ్న సత్యాన్ని, ఏ జాతి వారికైనా యేసులోనే రక్షణ, యేసుకు బయట రక్షణ లేదు, ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవం అనే ప్రాథమికమైన విషయాన్ని సువార్త రూపంలో తీసుకువెళ్ళమని చెప్పారు. ఈ జాతి అహంకారం కలిగిన యూదులు, ఆ యూదులకి హెడ్ అయిన పేతురు యొక్క గర్వం, ఆత్మీయ గర్వం అంతా కూడా పటాపంచలు అయిపోయింది. ఈ దర్శనాల ద్వారా తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుని యందు ఏ పక్షపాతము లేదు. అప్పటి వరకు కూడా ఇంకా శిష్యులు క్రైస్తవులు అనబడలేదు. అప్పటికి కూడా శిష్యులు ఇంకా క్రైస్తవులు అనబడలేదు. ఆ తర్వాత కొర్నేలు వీరందరూ మారిన తర్వాత 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ స్టెఫను చంపేశారని కొంతమంది చెదిరిపోయి గ్రీకు ప్రాంతాలైన కుప్రా, అంతియోకు ప్రాంతాలకి వెళ్ళి అక్కడున్న యూదులు కొంతమంది సువార్త చేయుట ద్వారా అనేక మంది అన్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం మొదలుపెట్టారు. చూడండి 11:20 వచనంలో, కుప్రీయులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియోకుకు వచ్చి
గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చి సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడయుండున గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. అక్కడ మొట్టమొదటగా ది లార్జ్ నెంబర్ ఆఫ్ జెంటైల్ క్రౌడ్ యాడెడ్ టు ద చర్చ్. ఆ రోజున అతి ఎక్కువ సంఖ్యలో అన్యులు దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో వారు కూడుకొనబడ్డారు, లేకపోతే చేర్చబడ్డారు అనే విషయం మనకి తెలియజేస్తుంది. ఆ తర్వాత వారి ప్రవర్తన చూసి, ఆ అన్యుల ప్రవర్తన చూసి కొంతమంది ఈ శిష్యులను మొట్టమొదటగా క్రైస్తవులు అనేది, వారి ప్రవర్తన చూసి ఆ శిష్యులను మొట్టమొదటగా క్రైస్తవులు అని చెప్పి అనేది. క్రైస్తవులు అనే పదము మొత్తం బైబిల్లో 3 సార్లే వాడబడింది. క్రైస్తవులు అనే పదము మొత్తం బైబిల్లో 3 సార్లే వాడబడింది. కానీ క్రైస్తవులకి అనేక పదాలు వాడబడినాయి. శిష్యులు, మంద, సంఘము, పరిశుద్ధులు, సాక్షులు, సమూహము అని చెప్పి క్రైస్తవులకి అనేక పదాలు వాడబడినాయి. కానీ క్రైస్తవులు అనే మాట మొత్తం బైబిల్లో క్రొత్త నిబంధనలో 3 సార్లు వాడబడింది. మొదటగా ఇక్కడ వాడబడింది. రెండవసారి అపోస్తలుల కార్యాలు 26-28లో అగ్రిప్ప రాజుకి సువార్త చేస్తుండగా పౌలుతో అంటా ఉన్నాడు, ఎంత త్వరగా నన్ను క్రైస్తవుడిగా నీవు మార్చుదువా. చూడండి 26-28 పక్కన అపోస్తలుల కార్యాల్లో 26-28. ఎంత త్వరగా, ఎంత సులభముగా 26-28. అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలుతో అనేను. రెండవసారి క్రైస్తవులు అనే మాట అగ్రిప్ప తనెంత సులభంగా సువార్త చెప్పి నన్ను మార్చేస్తావా అనే సందర్భంలో వాడబడింది. దాని తర్వాత 1 పేతురు 4:16లో, 1 పేతురు 4:16, 216 పేజీలో చూడండి. 1 పేతురు 4:16లో 216వ పేజీలో 4:16, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమ పరచాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమ పరచాలి అని చెప్పి వారు అంటా ఉన్నారు. క్రైస్తవుడు అనేవాడు బాధకు గురి చేయబడతాడు. ఇట్స్ నాట్ ఎ లూజ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద వర్డ్. క్రైస్తవుడు అంటే పుట్టుకతో వచ్చేవాడు కాదు. క్రైస్తవుడు అంటే మురికి నీటిలో మునిగిపోయి లెగిసి బాప్తిసం తీసుకున్నవాడు కాడు. క్రైస్తవుడు అంటే పెళ్లికి ముందు బాప్తిసం తీసుకున్నవాడు అసలే కాదు. ఇట్స్ నాట్ ఎ లూజ్ ట్రాన్స్లేషన్. క్రైస్తవుడు అంటే బాధను అనుభవించినప్పుడు క్రీస్తు నామము బట్టి నాకు బాధ కలుగుతుందని సంతోషించి వాడే క్రైస్తవుడు అనే లేఖనాల్లో రాయబడింది. 3 సార్లు మాత్రమే ఈ పదము వాడబడింది. ఒకసారి ఎవరన్నారో చూద్దాం. రెండవసారి అగ్రిప్ప రాజు అన్నాడు. మూడోసారి పేతురు భక్తుడు అన్నాడు. 3 సార్లు కూడా ఇట్స్ నాట్ ఎ లూజ్ ట్రాన్స్లేషన్. ఇట్స్ బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. ఇందాక తమ్ముడు చెప్పాడు, వర్షిప్ అంటే ఏంటి ఒక మాటలో ఈ పదము పడలేదు. ఇట్స్ అ లైఫ్ స్టైల్. అది జీవిత విధానం. అది జీవిత విధానం. మన యొక్క జీవితము ద్వారా దేవుణ్ణి మహిమపరుచుతూ ఆరాధించే ఆ యొక్క ప్రక్రియ, ఆ విధానాన్ని చూసే చుట్టుపక్కల ఉన్న వారిని క్రైస్తవులు అన్నారు. అంతే తప్ప వీరికి వారు మేము క్రైస్తవులము, ఆ సర్టిఫికేట్లు ఇలా ఉంది, మేము క్రైస్తవులము అని చెప్పి వారికి వారు బొంకుకోలేదు, వారికి వారు ప్రకటించుకొనలేదు. ఇట్ ఈస్ ద అదర్స్ హూ కాల్ దెమ్ క్రిస్టియన్స్. బయట వారు మనలను క్రైస్తవులు అనాలి, మనకు మనమే క్రైస్తవులని చెప్పుకొనకూడదు.
దానికి ప్రత్యేకమైన కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరు పెట్టారు ఈ పేరు? ఎవరిని వీళ్ళు క్రైస్తవులని మొదటగా అన్నారంటే 3 ప్రాముఖ్యమైన ప్రపోజిషన్స్ ఉన్నాయి. 1 కన్వర్టెడ్ జ్యూస్, 2 అన్కన్వర్టెడ్ జ్యూస్, 3వది కన్వర్టెడ్ జెంటైల్స్, 4వది అన్కన్వర్టెడ్ జెంటైల్స్. ఈ 4లో ఎవరైనా ఒకరే మాత్రమే క్రైస్తవులు అనే పదము తీసుకురారు. మొదటగా మారని యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు =. 2వది మారిన యూదులు, పేతురు, పౌలు. ఇంకా మీరు చూసుకోండి, మొదటగా 3000 మంది, తర్వాత 5000 మంది సంఘంలో యాడ్ చేయబడ్డారు కదా. వారందరూ ఫిలిప్పు, బర్నబా, మీరు ఏ పేరైనా చెప్పండి, వారందరూ కూడా మారిన యూదులు. 3 మారిన అన్యజనులు, గ్రీకు భాష నుంచి మారారు కాబట్టి కొంతమంది మారిన అన్యజనులు వారికి వారే క్రైస్తవులు అనుకున్నారా. 4వది మారని మన ఇళ్ళ పక్కన ఉండే అన్యజనులు, మారని మన ఇళ్ళ పక్కన ఉండే అన్యజనులు, దేవుణ్ణి ఎరగని, దేవుణ్ణి తన నోటితో ఒప్పుకొని ప్రజలు. ఎవరు వీరిని క్రైస్తవులు అన్నారు? హూ కాల్ దెమ్ క్రిస్టియన్స్. ఫస్ట్గా మారని యూదులు ఎప్పటికీ దేవుని నామాన్ని ఇన్వెయిన్గా, చులకనగా వాడరు. మెస్సియా అనేది, క్రీస్తు అనే పదము మారని యూదులకి గొప్ప పదం. ఎవరి పేరైనా యెహోవా అని పెట్టుకోవడం చూసారా? ఎవరి పేరైనా యేసు క్రీస్తు అని పెట్టుకోవడం చూసారా? ఎవరి పేరైనా పరిశుద్ధాత్ముడు అని పెట్టుకోవడం చూసారా? ఆ పేరు మనం పెట్టుకోలేము, యూదులు అసలే పెట్టలేరు. వారు పెట్టరు కూడా. ఆకాశం వైపు కళ్ళెత్తి చూడలేక, వారు దేవుని మాటను తలంచలేక ఆకాశం వైపు కళ్ళెత్తి వారు ఏడ్చేవారు. అంత నిష్ట కలిగిన మారని యూదులు ఖచ్చితంగా క్రీస్తు పేరు మీద వారిని పెట్టి ఉండరు. మరి మారిన యూదులు, పేతురు, పౌలు వీళ్ళేమైనా పెట్టారా క్రైస్తవులు అంటే? వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే వారు ఏమని సంబోధించుకున్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో అంటగట్టబడి మీరు నాలో ఫలించిన వారు నా శిష్యులు అని చెప్పాడు. నన్ను వెంబడించండి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి యేసుని వెంబడించేవారు, యేసుని అనుచరులు, జీసస్ డిసైపుల్స్, సెయింట్స్, ఇవన్నీ కూడా శిష్యులు పెట్టుకున్న పేర్లుగా మనకి కనపడుతూ ఉన్నాయి. శిష్యులు పెట్టుకున్న పేర్లుగా మనకు కనపడుతున్నాయి. దాని తర్వాత మారిన అన్యజనులు వారికి వారే ఆ పేరు పెట్టుకున్నారా అని అంటే వారు కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు ఎవరు మిగిలారు? 4లో మారని అన్యజనులు. వారు మాత్రమే ఏదో చూసి వీరిని క్రైస్తవులు అని అన్నారు. వారు మాత్రమే వీరిని ఏదో చూసి క్రైస్తవులు అని అన్నారు. ప్లీజ్ టేక్ ఇట్ డౌన్ ఫాస్ట్. వారిని మాత్రమే వీరు చూసి అన్యజనులు అని అన్నారు, లేకపోతే క్రైస్తవులు అని అన్నారు. వారు మాత్రమే క్రైస్తవులు అని అన్నారు. అన్కన్వర్టెడ్ జ్యూస్ ఎప్పుడు కూడా క్రీస్తు పేరు వారు పెట్టలేదు. నాజరీన్స్ అని చెప్పి నిక్ నేమ్తో వారిని పిలిచేవారు. యేసు అనుచరులు వీరు, నయవంచకుడైన యేసు క్రీస్తు అనుచరులని మారని యూదులు ఇప్పటికీ కూడా క్రైస్తవుల్ని పిలవటానికి అవకాశము ఉంది. కానీ వారిని క్రైస్తవులు అని మొట్టమొదటగా అంది అన్కన్వర్టెడ్ జెంటైల్స్ అంటే మార్పు చెందని అన్య జనాంగం. ఎవరున్నారు ఇక్కడ? కొంతమంది మనం కూర్చుంటే అమలాపురం అనే ఊర్లో మనం ఉంటే, అమలాపురంలో కొంతమంది హిందువులు మారారు, కొంతమంది హిందువులు మారలేదు అనుకుందాం. మారలేని హిందువులు మారిన హిందువులను క్రైస్తవులు అని అన్నారు. అదే అంతియోకులో జరిగింది. మారిన గ్రీకు భాష దేశస్తులని మారని గ్రీకు భాష దేశస్తులు ఏమన్నారు? క్రైస్తవులు అని అన్నారు. అప్పుడు వరకు వారి ఆచారాలు ఉండేవారు, అప్పుడు వరకు వారి కట్టుబాట్లు ఉండేవారు, అప్పుడు వరకు వారి అలవాట్లో ఉండేవారు, అప్పుడు వరకు అదే విగ్రహాలు మొక్కేవారు, అప్పుడు వరకు వారితో ఎంటర్టైన్మెంట్లో ఉండేవారు. ఒకేసారి ఏదో జరిగింది, వారి జీవితము మారింది. తద్వారా మొట్టమొదటగా అంతియోకులో శిష్యులను క్రైస్తవులు అని చెప్పి అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దానికన్నా ముందు ఈ కాంటెక్స్ట్ని, సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే
అంతియోకు ప్రజల యొక్క జీవిత విధానము మనము చూడాలి. ఎక్కడ మొదటగా అన్నారు క్రైస్తవులని, శిష్యులని క్రైస్తవులని? అంతియోకు. అంతియోకు ఏంటంటే తెలుసా? ఆ రోజుల్లో, క్రీస్తు ఉన్న రోజుల్లో, ఇస్ ద థర్డ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్, డెవలప్డ్ సిటీస్ ఆఫ్ ఆల్ టైమ్. మొదటగా రోమా. ఎందుకు? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. గొప్ప సామ్రాజ్యం. 2, అలెగ్జాండర్ పేరు మీద ఉన్న అలెగ్జాండ్రియా. 3వది అలెగ్జాండర్ శిష్యుడైన సెనేటర్ నికోలస్ I కనుగొన్న అంతియోకు. 3వ గొప్ప సామ్రాజ్యము. మొదటిది రోమా, 2వది అలెగ్జాండ్రియా, 3వది సెనేటర్ నికోలస్ I కనిపెట్టిన, అలెగ్జాండర్ శిష్యుడైన, జనరల్స్లో ఒకడైన అతను కనిపెట్టిన ఆ యొక్క ఊరు అంతియోకు. ఇప్పుడు టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్, హైలీ డెవలప్డ్, టెక్నికల్ పర్సన్, ప్లీజ్ క్యాచ్ పట్టుకోండి. టెక్నికల్ సిటీస్ మీరు తీసుకోండి. లాస్ వేగాస్ కానీ, సాయో పౌలో కానీ, సాయో పౌలో బ్రెజిల్లో సావో పౌలో కానీ, ఇంకా ఇండియాలో ముంబై కానీ, ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బర్న్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప సిటీస్ మనం తీసుకున్నప్పుడు ఆ సిటీస్ ఎలా ఉంటాయి? మల్టీ కల్చరల్, అనేకమైన సంస్కృతులు కలిసి ఉంటాయి. ఆ సిటీస్ ఎలా ఉంటాయి? ఎంటర్టైన్మెంట్స్కి హబ్స్గా ఉంటాయి. ఆ సిటీస్ ఎలా ఉంటాయి? అనేక మతాల వారు అందులో ఉంటారు. ఆ సిటీస్ ఇంకెలా ఉంటాయి? గొప్ప జూదానికి, గొప్ప వ్యభిచారానికి, గొప్ప నాగరికతకు అవి పేరు పెట్టినట్లుగా ఉంటాయి. అలాగే రోమా ప్రభుత్వము, రోమా రాజ్యము, తర్వాత అలెగ్జాండ్రియా, దాని తర్వాత అంతియోకు, ఈ 3 కూడా ప్రప్రథమంగా ప్రపంచంలో హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ సొఫిస్టికేటెడ్గా ఉన్నట్లు మనము చూసుకోవచ్చు. అటువంటి అంతియోకులో ప్రజలకున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా? దే గివ్ నిక్ నేమ్స్ టు ద పీపుల్. సాధారణంగా వారు ఏం చేస్తారంటే నిక్ నేమ్స్ ఇస్తారు. ఎంపరర్ జూలియన్కి గెడ్డము గొర్రెబొచ్చు వచ్చినట్టు వస్తే ది గోట్ అనే నిక్ నేమ్ ఇచ్చారు. ఎంపరర్ జూలియన్కి గెడ్డము గొర్రెకు వచ్చినట్లు, మేక గెడ్డం వచ్చినప్పుడు అతనికి ది గోట్ అనే నిక్ నేమ్ ఇచ్చారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. అలాగే మొదటగా ఈ క్రైస్తవులకి హేళనగా నిక్ నేమ్ ఇచ్చారు క్రిస్టియన్ అనేది. ఏదో చూసి కాదు, మొదటగా వారికి హేళనగా నిక్ నేమ్ ఒకటి పెట్టారు, క్రిస్టియన్ అనేది. ఎందుకంటే క్రిస్టియన్ బై నేమ్, క్రిస్టియన్ అని అంటే క్రీస్తు పార్టీ వారు అని అర్థం. క్రీస్తు పార్టీ వారు అని అర్థం. లేకపోతే జీసస్ ఫోక్, వీరు యేసుకు చెందిన ప్రజ, వీరు క్రీస్తుకు చెందిన ప్రజ, లేకపోతే క్రీస్తు ప్రజలు, క్రీస్తు పక్షమున ఉన్నవారు, లేకపోతే క్రీస్తు పార్టీ వారు. జూలియస్ సీజర్ ఉన్నాడు అనుకోండి, అతను తరపున ఉన్న వారందరికీ సీజరియన్ అనే పేరు ఉంటుంది. అంటే సీజర్ పార్టీకి చెందిన వారు. జగన్ ఉన్నాడు అనుకోండి, జగనియన్ అని పెట్టచ్చు, అంటే జగన్ పార్టీకి చెందిన వారు. ఇప్పుడు క్రిస్టియన్ అని అంటే క్రీస్తు పార్టీకి చెందిన వారు అనే నామకరణం మనకి వచ్చి ఉన్నది. క్రిస్టియన్ ఆ రీతిగా మొదటగా నిక్ నేమ్స్ పరంగా వారిని మొదలు పెట్టారు. ఈ సిటీ ఆఫ్ యాంటియోక్ లేకపోతే అంతియోకు అనే ఆ యొక్క ఊరు బాగా పరిణితి చెందిన ఊరు, నాగరికతలో ముందంజ ఉన్న ఊరు. మరి ఆ ఊరు యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం చూసినప్పుడు, గొప్ప ఊరు అన్నప్పుడు అది ఖచ్చితంగా సముద్ర తీరాన్ని ఉంది, ట్రేడ్, కామర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, బిజినెస్ ఎక్కువగా జరిగేది. అక్కడ వైవిధ్యమైన జీవిత విధానాలు ఉండేవి. అందులో రోమా దేవుడైన అపోలోలను పూజించేవారు. అపోలో అనే దేవుణ్ణి పూజించేవారు. అపోలోకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, డాఫ్ని అని వీరు పెట్టుకున్నారు. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, డాఫ్ని. ఆ డాఫ్నిని ఎవరైనా చూసి కన్ను వేస్తారేమోనని చెప్పి అపోలో ఆ యొక్క డాఫ్నిని ఒక బృందావనంగా చేశాడంట.
అపోలో ఆ డాఫ్నీని ఒక బృందావనంగా, లారియల్ అని అంటారు. ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చిన వారికి ఆ యొక్క ప్రత్యేకంగా పువ్వుల చేత పుష్పగుచ్చం చేసి, ఆ యొక్క ఆకులతోటి పుష్పగుచ్చం చేసి నెత్తి మీద పెడతారు, దాన్ని లారియల్స్ అంటారు. అలాగా ఆ యొక్క డాఫ్నీని, తన యొక్క గర్ల్ ఫ్రెండ్ని అపోలో అనే రోమా దేవుడు ఒక బృందావనముగా చేశారు. 10 ఎకరాల విస్తీర్ణం కలిగిన అంత్యోకు మధ్యలో చివరికి ఉన్న ఆ యొక్క డాఫ్ని బృందావనంలో అది దైవ ప్లేస్గా, ఎందుకంటే మరి దేవుని యొక్క భార్యను బృందావనంగా చేశాడు కాబట్టి అందులో ఆరాధన జరుగుతూ, అందులో 10,000 నుంచి 1,00,000 మధ్యలో టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉండేవారు. సాధారణంగా గ్రీక్కి రోమియోకి అలవాటే ఏంటి, టెంపుల్కి సంబంధించిన వేశ్యలు ఉంటే అపోలోకి రోమా భక్తులకి మధ్యలో అనుసంధానం ఎవరైనా ఉన్నారంటే ఎవరు? అవేశ్యలే. అవేశ్యలను కూడుకోవటం ద్వారా, ఆ డాఫ్ని అనే బృందావనంలో వేశ్యలను కూడుకోవటం ద్వారా దేవుని అపోలోకి వారు దగ్గర అయ్యారు అనేది వారి యొక్క ఆలోచన. దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? అంబికా దర్బార్ భర్త ఏంటది? క్రీస్తు. వారికి టెంపుల్ ప్రాస్టిట్యూట్స్. దట్ ఈస్ ద ఫేత్ అండ్ ద రియాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ ఆఫ్ ద సిటీ ఆఫ్ యాంటియోక్. అంతియోకు యొక్క దైవపరమైన స్థితి అది. దాని తర్వాత ఎక్కడైతే ట్రేడ్ కామర్స్ ఉందో అక్కడ ఎలాంటిది ఉంటుంది? దొంగ తక్కెడ ఉంటుంది. ఏముంటుంది? దొంగ తక్కెడ. కమిషన్లు ఉంటాయి, దాని తర్వాత లంచాలు ఉంటాయి, ఒకరినొకరు మోసం చేసుకోవటం ఉంటుంది. ఇంకా అక్కడ ఏముండవు, ఆ సిటీలో ఏముండవు, అన్నీ ఉంటాయి. అంతే కదా. కమిషన్ సరిగ్గా కుదరలేదు అనుకోండి, హత్యలు ఉంటాయి, కిడ్నాప్లు ఉంటాయి, ఇంకేముంటాయి. ఇంకా ఆ సిటీ ఎంత డెవలప్ అయితే అంత ఎక్కువగా నైతికంగా చనిపోతూ ఉంటుంది. మొరాలిటీ విల్ బి అట్ స్టేక్. నైతికత ఎలా ఉంటుంది ఆ సిటీలో? ఖచ్చితంగా దిగువ స్థాయిలో ఉంటుంది. అక్కడ లంచం ఉంటుంది, అక్కడ కమిషన్స్ ఉంటాయి, అక్కడ కిడ్నాపింగ్ ఉంటుంది, అక్కడ రేపింగ్ ఉంటుంది, అక్కడ ప్రాస్టిట్యూషన్ ఉంది, అక్కడ జూదం ఉంది. దిస్ యాంటియోక్ ఈస్ ఫేమస్ ఫర్ చారియట్ రేసింగ్. అంటే గుర్రపు స్వారీలకు అది పెట్టిన పేరు. తద్వారా రాత్రి పగలు ఒలింపిక్ స్టేడియంలో ఎలాగైతే ఫ్లడ్ లైట్లు వేసుకుని వాడుతున్నారో ఆ రీతిగా జూదము, గుర్రాల మీద వారు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ రాత్రి పగలు జూదమాడే జూదగాళ్ళు అంతియోకు ప్రజలు. ఆ ప్రజల్లో కొంతమంది క్రైస్తవులయ్యారు. ఆ ప్రజల్లో కొంతమంది క్రైస్తవులు అవ్వకుండా ఉన్నారు. కొంతమంది మటుకి ఈ బిక్కుమంటూ స్టెఫను చంపేసిన తర్వాత ప్రాణాలు ఎగిరి పట్టుకున్న కొంతమంది యూదులు వెళ్ళి చెప్తే అక్కడ కొంతమంది క్రైస్తవులు అయ్యారు. చదువుతాను చూడండి, అపోస్తుల కార్యాలు 11:19 నుంచి. అపోస్తుల కార్యాలు 11:19 నుంచి. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవరికి వాక్యము బోధింపక ఫినికే, కుప్ర, అంతియోకయ ప్రదేశములకు సంచరించారు. కుప్రియులు కొందరు, కురేనీలు కొందరును వారిలో ఉండేది. వీరి అంతియోకియకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సువార్త ప్రకటించింది. అక్కడ మొట్టమొదటగా ది గ్రీక్ టంగ్డ్ పీపుల్ కాల్డ్ క్రిస్టియన్స్, మాతృభాష గ్రీకు కలిగిన ఆ ప్రజలు, మాతృభాష గ్రీకు కలిగిన ఆ ప్రజలచ్చే క్రైస్తవులు అనబడేది. క్రైస్తవులు అనబడేది. ఎందుకు? ఎంత రొచ్చున్న ఈ అంతియోకులో కొంతమంది ఆ రొచ్చు నుంచి స్నానము చేసి బయటకు వచ్చి మంచిగా జీవించడం మొదలు పెట్టారు. వారికి అర్థం కావట్లేదు. ఏంటి? వారికి అర్థం కావట్లేదు. అందుకనే సాధారణంగా ఇంత రొచ్చులో జీవించేవాడు ఒకడు తన జీవితాన్ని మార్చుకోవడానికి కారణమైన పేరు మీద వారు
పిలవబడ్డారు. ఆన్ దట్ సేమ్ నేమ్ which is responsible for their conversion, they were called on that same name. ఏ పేరైతే వారు మార్పు చెందటానికి కారణమైందో అదే పేరు మీద వారిని పిలిచారు. క్రిస్టియన్, క్రీస్తు పార్టీ వారు అని అర్థం. పుట్టు క్రైస్తవులు కాదు, మురికి నేలలో దిగిపోయి మేము బాప్తిసం పొందామని చెప్పేవారు కాదు, ఇంకా జనవరి 31కి పాస్టర్ ప్రేరేపిస్తే బాప్తిసం తీసుకునేవారు అసలే కాదు, పెళ్లికి ముందు రొట్టె పెట్టాలి కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో అలా బాప్తిసం తీసుకున్నారు అసలే కాదు. బికాస్ ఆఫ్ ద పెక్యులర్ బిహేవియర్, వారికున్న ప్రపంచానికి వ్యతిరేకమైన స్వభావం ఏదో వారిలో నడుస్తుంది. సో దట్ దే వర్ కాల్డ్ క్రిస్టియన్స్. ఈ అనేకమైన గుణలక్షణాలు వరకు ఉన్నాయి. ఈ ప్యాసేజ్లో 4 లక్షణాలు బయటికి తీసుకుందాం. ఒకటిది, వీళ్ళందరూ మొదటగా క్రైస్తవులు అయిన తర్వాత ఏం చేశారు, అవతల వారు ఏమీ గమనించారు. చూడండి, అందులో అనేక మంది ప్రభు అయిన యేసును గురించిన సువార్త ప్రకటించారు. మారిన అనేక మంది 20వ వచనంలో యేసును గురించిన సువార్తను ప్రకటించారు. గాస్పెల్ ప్రజెంటేషన్ ఆర్ ద పర్సనల్ ఎవాంజలిజం ఈజ్ ఎ మార్క్ ఆఫ్ క్రిస్టియన్. ఇక్కడ ఇవ్వబడిన మాటల్లో ప్రతి క్రైస్తవుడు అని ఎప్పుడు అనబడతాడంటే తన పక్కనున్న వ్యక్తితో సువార్త చెప్పినప్పుడు మాత్రమే. ఈ లేఖనాల ఆధారంగా క్రైస్తవుడు ఎప్పుడని అనబడతాడంటే తన పక్కనున్న వ్యక్తితో సువార్త చెప్పినప్పుడు మాత్రమే. దోస్ పీపుల్ హూ డూ పర్సనల్ ఎవాంజలిజం, తన పక్క వారితో క్రీస్తు గురించిన శుభవార్తను పంచుకున్న వారు మాత్రమే క్రైస్తవులు అనబడతారు. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఎంతమంది అన్యులు సంఘంలోకి యాడ్ చేయబడ్డారు. వారికి ఎవరు సువార్త చెప్పారు? ప్రాఫిట్స్ కదా, ప్రవక్తలు చెప్పారు, సువార్త చెప్పలేదు. ఎల్డర్స్ పోని ఫిలిప్పు, బర్నబా లేకపోతే స్టెఫెను వాళ్ళు సువార్త చెప్పారా? వాళ్ళు చెప్పలేదు. లేకపోతే స్టార్ అపోజల్స్ పౌలు, పేతురు, యాకోబు వారికి సువార్త చెప్పాడా? వారు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు వారికి సువార్త? ప్రవక్తలు చెప్పలేదు. పెద్ద పెద్ద పేరున్న పౌలు, పేతురు, అపోస్తలులు చెప్పలేదు. దాని తర్వాత ఎల్డర్స్గా 7 మందిని నియమించారు కాబట్టి డీకన్స్, సంఘ పెద్దలు, సంఘ పరిచర్య చేసే పెద్ద మనుషులు ఎవరు కూడా సువార్త చెప్పలేదు. మరి ఎవరు సువార్త చెప్తే గ్రీకు భాష మాట్లాడేవారు మారారు? అరచేతుల్లో ప్రాణం పెట్టుకుని భయపడి పారిపోయిన కొంతమంది శిష్యులు సువార్త చెప్తే విస్ఫోటనం జరిగి సంఘంలో అన్యుల యొక్క నెంబర్ పెరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు సువార్త చేస్తే అన్య జాతి ఎక్కువగా సంఘంలోనికి వచ్చింది? శిష్యులు సువార్త చేస్తే అన్యజాతి ఎక్కువగా వచ్చింది. అంతేగాని పెద్ద పెద్ద సువార్తికులు, పేరు మోసి ఇప్పుడు ఉన్నారు కదా పెద్ద పెద్ద సువార్తికులు, వారందరూ చేస్తే లక్షల మంది కూర్చోబెట్టి మీటింగ్ పెట్టడానికే ఎవ్వరూ కూడా మారు. ఎప్పుడు మారుతారు? మన పక్కన మన సాక్ష్యము పలుకుతున్నప్పుడు మన పక్కన ఉన్నవారు మాట్లాడారు. లెట్ అవర్ టెస్టిమోనీ స్పీక్. మన సాక్ష్యమును పలకనివ్వండి, అప్పుడే మారుతారు. పెద్ద పెద్ద మీటింగులు పెట్టి, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, పెద్ద పెద్ద స్టేజ్లు వేసి, గుండ్లు పగిలిపోయే సౌండ్లు పెట్టేసి తైతక్కలాడేస్తే ఎవ్వరూ కూడా మారనే మారు. ఆ రోజుల్లో కూడా అనేక మంది ఇక్కడ శిష్యులు మాట్లాడిన కారణం అపోస్తలుడైన పౌలు కాదు, అపోస్తలుడైన పేతురు కాదు, యెషయా కాదు, ఏలియా కాదు, ఎవరో కాదు, ఫిలిప్పు కాదు, స్టెఫెను కాదు, ఎవరో కాదు. ఎవరు? సాధారణంగా పిరికి వారైన కొంతమంది శిష్యులు. ఇప్పుడు చెప్పండి, మీరు నేను క్రైస్తవుడు అంటే మనలో ఉండవలసిన ఒక లక్షణం ఏంటి? పక్క వారితో సువార్తను పంచుకోవడం. ది బర్డెన్ దట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ అవర్ షోల్డర్స్ ఈస్ టు షేర్ గాస్పెల్. మనము ఇతరులతో సువార్త చెప్పుట ద్వారా నేను క్రైస్తవుడినని నాకు అర్థము అవుతుంది.
ఇతరులకు సువార్త చెప్పుట ద్వారా. నీ పేరు పరలోకంలో ఎవరైనా గుర్తుపడతారా? నీ పేరు పరలోకంలో, బ్రదర్ నువ్వు సువార్త చేయడం ద్వారా నేను దేవుని రాజ్యంలోనికి వచ్చాను. సిస్టర్ నువ్వు సువార్త చేయటం ద్వారా నేను దేవుని రాజ్యంలోనికి వచ్చాను. అమ్మ నువ్వు సువార్త చేయటం ద్వారా దేవుని రాజ్యంలోనికి వచ్చాను. అన్నయ్య నువ్వు సువార్త చేయటం ద్వారా నేను దేవుని రాజ్యంలోనికి వచ్చాను అని పరలోకంలో ఒక్క మొహమైన మిమ్మల్ని గుర్తుపడద్దా? నన్ను మిమ్మల్ని గుర్తుపట్టినట్లు మనం జీవించాలి. ద మార్క్ ఆఫ్ ఎ క్రిస్టియన్ విచ్ ఈస్ given in this particular context is personal evangelism. Personal evangelism. వ్యక్తిగత సువార్త చేసేవాడే క్రైస్తవుడు. వ్యక్తిగత సువార్త చేసేవాడే క్రైస్తవ రాలు అనే విషయాన్ని గమనించాలి. ఎంతమందికి మనం సువార్త చెప్తూ ఉన్నాం? మన దారి పక్కన, మన బండి ఎక్కించుకుంటే, మన ఇంటి పక్కన, మన ఆఫీసులో, మన కాలేజీలో మనం పరీక్ష చేసుకోవాలి. రెండవది 26వ వచనం, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించేది. వాక్యమును స్వీకరించేవారు, ఆసక్తితో వాక్యమును స్వీకరించేవారు క్రైస్తవులు. ప్యాటర్న్ ఎలా ఉంది తెలుసా? మొదటగా కొంతమంది వెళ్ళి సువార్త చేశారు. సువార్త చేయగానే అక్కడ ఒక 500 మంది మారారా అనగానే 23వ వచనం చూడండి, 22, వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకు వరకు పంపారు. మొదట ఎవరిని పంపారు? బర్నబాని పంపారు. బర్నబా అంటే మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. చూడండి 24, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోనూ నిండుకున్న సత్పురుషుడు. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు. ఇంకా లేత విశ్వాసులు కాబట్టి వారికి పెద్ద పెద్ద డాక్టర్స్ కానీ కొరికే మాంసము కానీ వారికి అవసరం లేదు. కాబట్టి మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు పంపలేదు. మొదట ఎవరిని పంపారు? బర్నబానే పంపారు. లెట్ హిమ్ సెట్ ద పేస్, set the tone, set the everything for Apostle Paul to come. బర్నబానే పంపారు. బర్నబా కొన్ని సంవత్సరాలు వారికి స్పిరిచువల్ ట్రైనింగ్ ఇచ్చాడు వాక్యంలో. అనుకున్నాడు ఈసారి, అయ్యో ఇంకా నా బోధ సరిపోవట్లేదు, ఇంకా ఈ బోధ సరిపోవట్లేదు, నాకన్నా పెద్ద వ్యక్తిని, స్కాలర్ని తీసుకురావాలని చెప్పి. చూడండి 25, అంతటా అతడు సౌలును అనగా పౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకుకు తోడుకుని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు ఉండి బహుజనులకు వాక్యమును. ప్యాటర్న్ చూడండి. మొదటగా సాధారణమైన శిష్యులు సువార్త చేసి కొంతమందిని పట్టారు. దాని తర్వాత చిన్న పాస్టర్ను, చిన్న సువార్తికులను పంపించారు బర్నబా. ఆ తర్వాత యూనివర్సిటీ హెడ్ను పంపించారు. ఇంకసారి హెచ్ఓడిని పంపించి జస్టిఫికేషన్ అంటే ఏంటి, శాంటిఫికేషన్ అంటే ఏంటి, గ్లోరిఫికేషన్ అంటే ఏంటి, ఎలక్షన్ అంటే ఏంటి, ఇలాంటి భారీ డాక్టర్లన్నీ అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పారు. దిస్ ఇస్ ద ప్యాటర్న్. దిస్ ఈస్ ద ప్యాటర్న్ టు ఎస్టాబ్లిష్ అండ్ టు రైజ్ అ చర్చ్. ఆ అంతియోకులో అన్యులందరూ కూడా మార్పు చెందిన తర్వాత మొదటగా శిష్యులు గొర్రెలను కన్న తర్వాత ఆ గొర్రెలు మేపటానికి చిన్న కాపరి, దాని తర్వాత పెద్ద కాపరి అయిన పౌలుని పంపించారు. దిస్ ఇస్ ద ప్యాటర్న్. కాబట్టి ఇవన్నీ చేయటానికి ముందు క్రైస్తవులు ఉండవలసింది ఏంటి? వాక్యము గురించిన దాహము, వాక్యము గురించిన ఆసక్తి, వాక్యము పాటించాలనే జీల్ క్రైస్తవుల్లో ఉండాలి. మూడవ ప్రాముఖ్యమైన లక్షణము ఏంటంటే క్రైస్తవులు అనగా 21-23లో చూడండి. మళ్ళీ ప్రభు హస్తం వారికి తోడైండను గనక, 21-23లో 19లోనే సేమ్ అదే 11వ అధ్యాయంలోనే
11వ అధ్యాయంలోనే 21 నుంచి 23 వచనాల మధ్యలో చదువుతాను. ప్రభు హస్తము వారికి తోడైండును గనక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారం యెరూషలేములోని సంఘం వారికి అంతియోకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరు? ఇక్కడ ఉన్న అన్నిటిలో వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ప్రభువును నమ్మిన వారు, ప్రభువు తట్టు తిరిగిన వారు, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్నవారు. 3 మాటలు. మొదటగా ప్రభువును నమ్మిన వారు, 2 ప్రభువు తట్టు తిరిగిన వారు, 3 ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్న వారు. వారే క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులు అంటే హూ హ్యాస్ స్టెబిలిటీ. ఏంటది? ఒక స్టెబిలిటీ లైఫ్లో ఉన్నవాడే క్రైస్తవుడు. అంతేగాని చిన్న సమస్య వస్తే పరిగెత్తేసి ఒక 10 రోజులు 10 వారాలు చర్చిలో కనపడకుండా, చిన్న బాధ వస్తే పరిగెత్తిచ్చేసి ఇంకా దేవుడు నాకు అవసరం లేదని వెళ్ళిపోవటం, చిన్న స్వస్థత జరిగితే ఇంకా నాకు దేవుడు అసలే అవసరం లేదని మళ్ళీ వెళ్ళిపోవటం, ఇటువంటి ఇంబ్యాలెన్స్, ఇటువంటి అనిశ్చిత ఎవరిలోనూ ఉంటే వాడు క్రైస్తవుడు కాదు. ఇక్కడ దిస్ ఇస్ ద మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ దట్ ద పీపుల్ హ్యావ్ స్టెబిలిటీ. స్థిర హృదయము కలిగిన వారే క్రైస్తవుడు. స్థిర హృదయము కలిగిన వారే క్రైస్తవుడు. అవమానమైనను, హింస అయినను, వ్యాధైనను, కీడైనను, మంచైనను, చెడైనను, స్వస్థత కలిగినను, కలగకపోయినను, అన్ని పరిస్థితుల్లోనూ ఆశీర్వదింపబడినను, ఆశీర్వదింపబడక పోయినను, అన్ని పరిస్థితుల్లోనూ దేవుణ్ణి నమ్మి ఆయన తట్టు తిరిగి ఆయన యందు స్థిర హృదయులై ఉన్నవారే క్రైస్తవులు. వారు మాత్రమే క్రైస్తవులు అని అనబడేది. క్రిస్టియన్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సరౌండింగ్ కల్చర్. ఇది ప్రాముఖ్యమైన మాట. క్రిస్టియన్ అనేవాడు తన చుట్టుపక్కల ఉన్న సాంప్రదాయాలకు, తన చుట్టుపక్కల ఉన్న కట్టుబాటులకు లొంగని వాడు. క్రైస్తవుడు ఎవడు? తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకు, తన చుట్టుపక్కల ఉన్న సాంప్రదాయాలకు, తన చుట్టుపక్కల ఉన్న కట్టుబాట్లకు, తన చుట్టుపక్కల ఉన్న అన్య పరిస్థితులకు లొంగని వాడు. క్రిస్టియన్ ఈజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ ద ఇన్ఫ్లుయెన్స్డ్. ఇతరులను ప్రభావితము చేసేవాడు కానీ ఇతరుల చేత ప్రభావితం చేయబడి వారిలోనికి వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కానే కాదు. అంతియోకు అనే పట్నం నుంచి, అంతియోకు అనే ఆత్మీయ అంధత్వం నుంచి బయటికి వచ్చిన ఈ క్రైస్తవులు మరలా తిరిగి అంతియోకులోనికి వెళ్ళకూడదు. అంతియోకులో వ్యభిచారము, జూదము, లూజ్ లివింగ్, కరప్షన్, లంచము చేత చెదరగొట్టబడిన శిష్యులందరికీ ఆ యొక్క శిష్యులు లోనికి రాలేదు, కానీ వారిలో ఉన్న క్రీస్తు శిష్యులలోంచి గ్రీకు భాష మాట్లాడే వారిలోనికి వెళ్ళింది. ఎందుకు? కొంతమంది శిష్యులు భయంతో వెళ్ళిన అక్కడ శిష్యుల్లోకి ఈ జూదము, ఈ కరప్షన్ అనేది వెళ్ళలేదు, కానీ ఆ శిష్యుల్లో ఉన్న క్రీస్తు బయటికి వచ్చి అంతియోకులో ఉన్న గ్రీకు భాష మాట్లాడే వారిలో కొందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే మనలో ఉన్న క్రీస్తు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ బయట ఉన్న ప్రపంచం మన ఇన్ఫ్లుయెన్స్ చేసి మన లోకానికి దాసోహముగా చేయకూడదు. క్రిస్టియన్ అంటే ఫోర్త్ అండ్ ఫైనల్ డెఫినేషన్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ అన్ ఇన్ఫ్లుయెన్స్. అతడు ప్రభావితము, ఆమె ప్రభావితము చేసేది, కానీ అతడు లోకము చేత, పాపము చేత ప్రభావితుడు కానే కాదు. కల్చర్, సరౌండింగ్ కల్చర్ అన్నీ బాగుంటాయండి. అంబేద్కర్ పెళ్లి చేసుకుందాం, కల్చర్ ఏంటది?
అన్నీ బాగానే ఉంటాయి. అంబేద్కర్ పెళ్ళి చేసుకున్నాం. నువ్వు క్రైస్తవుడు, అంబేద్కర్ రైటా? ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అంబేద్కర్ రైట్స్. ఒకవేళ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే నువ్వు భయపడి అంబేద్కర్ పెళ్లి చేసుకున్నావంటే లోకం నిన్నేమంటుంది? అంబేద్కర్ పార్టీ అంటే వేరు, క్రీస్తు పార్టీ కాదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. లేకపోతే పెళ్లి చేసావు, ఒక చోట హిందూ పెళ్ళి, ఇంకో చోట క్రైస్తవ పెళ్ళి. సమంత నాగ చైతన్య అంట. నేను రాసుకున్నది అంటే రీసెంట్గా జరిగింది. పెద్ద పెద్ద కుటుంబాలు ఎలా ఉంటుందంటే కేరళలో లేకపోతే తమిళనాడులో క్రైస్తవ పెళ్లి చేసేసుకుందామే, ఎక్కడికి వచ్చి హిందూ పెళ్ళి చేసేసుకుంది. హూ డు యూ కాల్ హెర్? ఏమని చెప్పండి? ఏంటది? క్రైస్తవురాలా, క్రైస్తవేతరాలా? పెద్ద పెద్ద కుటుంబంలో పుట్టి ఓవర్ లిబరలిజం ఎక్కువైపోయి అటు హిందూ పెళ్లి ఇటు క్రైస్తవ పెళ్లి కూడా చేసుకుని వచ్చేసి ఇంకా చర్చిలో కూర్చుంటే ఇంకేం చెప్పగలదా? క్రైస్తవులను ఎవరైనా చెప్పగలరా? క్రైస్తవులను. అంబేద్కర్ మ్యారేజ్ చేసుకుంటున్నావు, నేను క్రైస్తవుడని ఎవరైనా చెప్పగలరా? హిందూ పెళ్లి క్రైస్తవ పెళ్లి రెండు కలిపి చేసుకుంటున్నాం, నేను క్రైస్తవుడని ఎవరైనా చెప్పగలరా? పాత రోత జీవితంలో ముహూర్తం చేసి పెళ్లి చేసుకున్నారు, నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు, నేను క్రైస్తవుడని చెప్పగలరా? పాత రోత జీవితంలో మంచి రోజు చెడ్డ రోజు మంగళవారం శుక్రవారం చూసి బతికావు, ఈరోజు కూడా అలాగే బతుకుతున్నావు. నీ పక్కన ఉన్న అన్యులు నువ్వు మంగళవారం శుక్రవారం చూసి బతుకుతున్నావు కదా, నువ్వు ఎలా క్రైస్తవుడంటే నువ్వేమంటావు? ఎక్కడ నేను క్రైస్తవుడని పిలవాలి? అన్యుడు కూడా సిద్ధాంతిని పిలిపించి వాస్తు చేత ఇల్లు కట్టుకుంటే నువ్వు కూడా సిద్ధాంతిని పిలిపించి వాస్తు చేత ఇల్లు కట్టి పాస్టర్ చేత ఓపెనింగ్ చేస్తుంటే నేనేమన్నాను? ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కల్చర్. చుట్టుపక్కల ఉన్న హిందూ సాంప్రదాయం, గ్రీక్ వదిలేద్దాం, అంత్యోకు వదిలేసాం, ఇక్కడికి వచ్చేసాం. ఈసారి మన చుట్టుపక్కల ఆలోచిస్తున్నాం. అంత్యోకు నుంచి, అంత్యోకులో జోదము, టెంపుల్ ప్రాస్టిట్యూట్ అన్నీ వదిలేసాం, ఇక్కడికి వచ్చాను మన దగ్గర. పక్క వారు వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటుంటే హిందువులు నువ్వు కూడా వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటుంటే నువ్వు క్రైస్తవుడు అని పిలువబడాలా? పక్కవాడు అంబేద్కర్ పెళ్లి చేసుకుని నువ్వు అదే చేసుకుని నువ్వు క్రైస్తవుడు అని పిలువబడాలా? ముహూర్తాలు చూసి ముహూర్తమున్న రోజే క్రైస్తవులు కూడా పార్టీలు పెళ్లిళ్ళు పెట్టుకుంటుంటే నువ్వు క్రైస్తవుడు అని ఎలాగా పిలువబడతావు? మంచి రోజు శకునము, మంగళవారం శుక్రవారం, ఎండుమిర్చి, నిమ్మకాయలు, గుమ్మడికాయలు తలుపు ముందు గుర్తుండవేమని చెప్పి రాసుకుని వచ్చాను. ఇంకా నువ్వు కడుతుంటే నేను క్రైస్తవుడు అని ఎవరు అనగలరు? ఎవరంటారమ్మా మనం క్రైస్తవులని? వాళ్ళు కడుతున్నారు ఎండుమిర్చి నిమ్మకాయలు ఎండిపోయినాయి, వాళ్ళు కడుతున్నారు కలబంద గుమ్మడికాయ, మనము కూడా అదే కడతా ఉంటుంటే ఎవరు మనల్ని క్రైస్తవులు అని అనగలరు? క్రైస్తవులు అని మన చుట్టుపక్కల వారు మనల్ని అనలేరు. వారికి మనకి నలుపుకి తెలుపుకున్న తేడా మనకు కనపడలేకపోతే ఆది సంఘంలో వారు క్రైస్తవులను ఎలా కనబడారో ఆ రీతిగా మనం ఖచ్చితంగా క్రైస్తవులు అని అనబడలేదు, క్రైస్తవులు అని అనబడలేదు. ఒకరోజు రాబోతుంది అంత్య దినాల్లో, ఆ రోజు క్రైస్తవులు ఎవరో చెప్పండి, వాళ్ళందరినీ జైల్లో వేసేస్తాను, జడ్జి గారు మీ మీద ట్రయల్ వేస్తారు అని చెప్పారనుకోండి. ఒక 5 సంవత్సరాల తర్వాత అనుకుందాం మోడీ గవర్నమెంటే ముదిరిపోయింది, ఇంకా క్రైస్తవుడు ఎవడైనా ఉన్నాడంటే నాకు చెప్పండి, వాడు చర్చికి వెళ్తే జైల్లో వేసేస్తాను, లేకపోతే చర్చికి కాదు వాడి జీవితంలో క్రైస్తవత్వం కనపడితే నేను జైల్లో వేసేస్తానని చెప్పాడు అనుకోండి మోడీ. నేను జడ్జి గారి ముందు నిలబెట్టారు, జడ్జి ఏమంటారు తెలుసా మనల్ని? నీలో క్రైస్తవుడు అని చెప్పడానికి సరిపడిన ఆధారం నాకు కనపడలేదు, యువర్ కేస్ ఈజ్ డిస్మిస్డ్, యూ కెన్ గో అని అంటాడు సింపుల్గా. యువర్ కేస్ ఈజ్ డిస్మిస్డ్, యూ కెన్ గో. నువ్వు ఫ్రీ రా బాబు, నువ్వు క్రైస్తవుడు కానే కాదు, వెళ్ళి హ్యాపీగా ఉండు అని చెప్పి అని అంటారు. అలాంటి జీవితాలు మనకి ఉన్నాయి. ఒక కోర్టులో నేను క్రైస్తవుడని నిలబెట్టినప్పుడు క్రైస్తవుడిగా నాకు సరిపడా ఆధారాలు నేను ప్రజెంట్ చేయలేకపోతే లోకానికి, ఆ రోజుల్లో అంత్యక్రీస్తు పరిపాలనలో నువ్వు నేను ఒకవేళ ఉంటే విడవబడితే ఎలాగా నిలబడుతూ ఉంటాం?
సిగ్గుచేటు, సిగ్గుచేటు. నీలో క్రైస్తవుడు అనబడటానికి సరిపడిన ఆధారము లేదు. యు ఆర్ ఫ్రీ, యూ కెన్ గో, యూ కెన్ ఎంజాయ్. అలెగ్జాండర్, ఒకసారి తెలిసిన ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ ది గ్రేట్ ఓ పక్క నుంచి మొత్తం సామ్రాజ్యాలన్నీ కాంకర్ చేసుకుని వస్తున్నప్పుడు అలెగ్జాండర్ దగ్గర అదే పేరు పెట్టుకున్న అలెగ్జాండర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఒక సైనికుడు. అలెగ్జాండర్ ద జనరల్ దగ్గర అలెగ్జాండర్ అనే పేరు గల సైనికుడు ఒకడు ఉన్నాడు. వాడు బాగా పిరికివాడు, అలెగ్జాండర్ పిలిపించాడు. ఎరా, యుద్ధంలో ముందు నుంచోమంటే నుంచోట్లేదేంటి? నీకెంత భయం అయ్యి నా పేరు ఎందుకు పెట్టుకున్నావురా అని చెప్పి అలెగ్జాండర్ తిట్టి అంటున్నాడు. సింపుల్గా మీ అందరికీ తెలుసు ఏంటి? అయితే పేరు లేదంటే ప్రవర్తన మార్చుకో. అయితే పేరు మార్చుకో, లేదంటే ప్రవర్తన మార్చుకో. either you change your name as a Christian or change your behavior as Christian. క్రైస్తుడు అనే పేరైనా మార్చుకో, లేకపోతే క్రీస్తు కలిగి ఉన్నానని ధైర్యంగా జీవించు అని అంటున్నాడు. ఆఖరి ఉదాహరణ 252 ADలో సుమారు 1800 సంవత్సరాల క్రితం ప్లేగ్ కన్నా ఇంకా కార్తేజ్, నార్త్ ఆఫ్రికన్ స్టేట్ అయిన సిటీ ఆఫ్ కార్తేజ్లో గొప్ప వ్యాధి వచ్చి జనాలందరూ చనిపోతూ ఉన్నారు. అక్కడ సిప్రియన్ అనే క్రైస్తవ బిషప్, లేకపోతే సిప్రియన్ అనే క్రైస్తవ పాస్టర్ కొంతమంది క్రైస్తవుల్ని తయారు చేసి వారిని ప్రేరేపించి వారిని బలపరిచి పారాబొలోని అనే ఒక బ్యాండ్ మీద వారిని ఆ ప్రాంతంలో సేవ చేయండి, సిక్ పీపుల్కి సేవ చేయండి అని పంపించారు. వారందరూ కూడా తాము అది అంటువ్యాధి, భయంకరమైన అంటువ్యాధి, కేస్ ఫెటాలిటీ రేట్ అంటాడు. అంటే అంటితే వెంటనే చనిపోయే రేటు కొన్ని వీటికి 100లో 1% ఉంటుంది, కొన్ని వీటికి 100లో 20% ఉంటుంది. ఈ కరోనా వైరస్కి సుమారు 0.5% అంటే 200 మందికి ఒకడు చనిపోతున్నాడు అని అర్థం. కానీ ఇక్కడ కేస్ ఫెటాలిటీ రేట్ అంటే ఇప్పుడు చనుకున్నది 100% కేస్ ఫెటాలిటీ రేట్ ఉన్న ఎపిడమిక్ ఒకటి అక్కడ ఆ ప్రాంతంలో వచ్చింది. అంటే ఒక్కసారి అంటుకుంటే వాడు చనిపోతాడు అని అర్థం, నిర్ధారణగా. అయితే ఆత్మాహుతి దళంగా స్వయంగా వారు పారాబొలోని అనే పేరుతో వారందరూ వెళ్ళి ఆ ప్రాంతాల్లో సిప్రియన్ బిషప్ పిలుపు మేరకు నర్సుల వలె అందరికీ సహాయం చేసి ఆఖరికి చనిపోతే శవాలను కూడా పూడ్చిపెడితే ఎక్కడ శవాల్లోంచి వైరస్ వచ్చి అంటుకుంటుందని తమ సొంత బంధువులే, అన్నదమ్ములే, అమ్మ నాన్నలే, బిడ్డలే వారిని వదిలేస్తే ఈ పారాబొలోని గ్రూప్ వెళ్ళి వారందరినీ భూస్థాపితం చేసి వారు కూడా వారితో పాటు కొన్ని రోజుల్లో చనిపోయారు. బికాస్ ఆఫ్ దర్ సింపుల్ యట్ పవర్ఫుల్ టెస్టిమోనీ చాలామంది నార్త్ ఆఫ్రికాలో దేవుని వైపు తిరిగారు. బికాస్ ఆఫ్ దర్ సైలెంట్ డీడ్స్ అండ్ దర్ టెస్టిమోనియల్ లివింగ్ టు డై ఫర్ అదర్స్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. ఇతరుల కోసం అవసరమైతే తమ అంటువ్యాధిని తన మీద వేసుకుని ఎవరో పాతిపెట్టిన శవాలను వీరెళ్ళి పాతి పెడతంటే వికీపీడియాలో చూడొచ్చు, పారాబొలోని అనే పేరు మీద. వారు అసాధారణమైన త్యాగానికి చాలామంది క్రైస్తవులుగా మారారు. ఇంకా మదర్ తెరిసా వైల్ సర్వింగ్ లెపర్స్ షీ బికేమ్ ఎ లెపర్ అండ్ డైడ్. ఆమె కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ కుష్టిని అంటించుకుని అదే కుష్టుతో చనిపోయింది. దీస్ ఆర్ ది ఎక్స్ట్రాడినరీ బిహేవియర్స్ ఆఫ్ క్రిస్టియన్. అటువంటి అసాధారణమైన జీవితం కలిగిన వారినే క్రైస్తవులు అని అంటారు. ఆదివారం చర్చికి వచ్చిన వారిని కాదు, బాప్తిసం తీసుకున్న వారిని అసలే కాదు, నోటితో కొద్దిసేపు పాటలు పాడేసి బట్టి పట్టిన పాటలు పాడేసి వెళ్ళిపోయేవారిని కాదు, ఏ విధమైన త్యాగము లేని వారిని క్రైస్తవులు అనడానికి వీలు లేదు. The first century Antiochian disciples were called
క్రిస్టియన్స్. మొదటి శతాబ్దంలో అటువంటి జీవితం కలిగిన వారిని నలుపు తెలుపు తేడా వారిలో చూసిన తర్వాత మాత్రమే క్రైస్తవులు అని అన్నారు. 3 సార్లు మాత్రమే ఆ పేరు బైబిల్లో రాయబడింది. అగ్రిప్ప దగ్గర, పేతురు దగ్గర, ఇక్కడ బర్నబా దగ్గర. ఈరోజు దేవుడు మనలను బోనుకి అప్పుచెప్పి ఈ కోర్టుల్లో నా బిడ్డలైన ఈ క్రైస్తవులను ఒకసారి విచారించండి అంటే క్రైస్తవులు అని నిరూపించుకోవడానికి కావలసిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయా? కావలసిన ఆధారము ఉందో లేదో పరీక్షించుకుని రొట్టెలోనికి వెళ్దాం. మోకరిద్దాం, రొట్టెలోనికి వెళ్దాం. ఒకసారి మోకరించండి.